యోహాను సువార్త 13వ అధ్యాయము 4-5 వచనములు. భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టివేసి యొక్క తువాలు తీసుకుని నడుమునకు కట్టుకొనెను. అంతటా పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలుపెట్టెను. మనం పరిశుద్ధ వారములో జరిగిన సంగతులు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మరి ఈ దినము మనం జ్ఞాపకం చేసుకునే అంశము, యేసు ప్రభు మరి సిలువకు వెళ్ళే ముందు ఆయన పస్కా పండుగ ఆచరించారు. ఆ పస్కా పండుగకు ముందుగా ఆయన ఏం చేశారండి? మనం చదువుకున్న వాక్య భాగములో 4వ వచనములో, భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టివేసి యొక్క తువాలు తీసుకుని నడుమునకు కట్టుకొనెను. ఆయన ఏం చేశారటండి? వాళ్ళు భోజనం చేస్తూ ఉన్నారు. భోజనం చేస్తూ ఉండగానే ఆయన ఏం చేశారట? పై వస్త్రము అవతల పెట్టివేసి యొక్క తువాలు తీసుకుని నడుముకు కట్టుకున్నారు. ఆ తరువాత అంతటా పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకుని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలుపెట్టాను. యేసు ప్రభువారు చేసిన పని ఈ దినం మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఆయన ఏం చేశారండి? పళ్ళెములో నీళ్లు పోసి మరి ఒక తువాలు నడుముకు కట్టుకొని శిష్యుల పాదములు కడుగుతూ ఆ తువాలుతో వారి పాదములు తుడుస్తూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే శిష్యులందరూ చేయించుకున్నారు, కానీ సీమోను పేతురు ఏం చేశారటండి? 6వ వచనము, ఇట్లు చేయొచ్చు ఆయన సీమోను పేతురు నొద్దకు వచ్చినప్పుడు అతడు, ప్రభువా నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు, కానీ ఇక మీదట తెలుసుకుందువని అతనితో చెప్పగా, పేతురు నీవెన్నడను నా పాదములు కడుగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను నిన్ను కడుగని ఎడల నాతో నీకు పాలు లేదా నేను. సో ఈ యొక్క సందర్భం మనకు అర్థమై ఉంటుంది. మరి శిష్యులందరి పాదములు కడుగుతూ ఉంటే అందరూ కడిగించుకున్నారు, కానీ పేతురు గారు ఏం చేశారంట? ప్రభువా నువ్వు నా పాదములు కడగడానికి వీల్లేదు అన్నారు. ఎందుకన్నారండి? మరి ఆయనకు చిన్నతనం అనిపించింది. ఆయన గురువు గారు, వీళ్ళందరూ శిష్యులు. యాక్చువల్గా ఏం చేయాలి? శిష్యులే ప్రభువు పాదాలు కడగాలి, కానీ ఇక్కడ రివర్స్లో మరి ఆయనే శిష్యుల పాదాలు కడుగుతూ ఉన్నారు. అయితే ప్రభు వారు ఏమన్నారంటే, మరి నేను కడగకపోతే నాతో నీకు పాలు లేదంటూ ఉన్నారు. ఇంకేం చెప్తున్నారంటే ప్రభు ఈ విషయాలన్నీ చేసిన తర్వాత మనము చివరికి వచ్చిన తర్వాత 10వ వచనంలో ఏముందండి? యేసు చూచి, స్నానము చేసిన వాడు పాదములు తప్ప మరి ఏమీ కడుక్కొనక్కర్లేదు. చాలండి. ఆ విధంగానే 14-15 వచనాలు కూడా చదువుకుందాం. కాబట్టి ప్రభువును బోధకుడినైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములను ఒకరు కడగవలసినదే. నేను మీకు చేసిన ప్రకారం మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగ చేసి తిని. చాలండి. ఈ వాక్య భాగంలో మనం చూస్తే ప్రభువారు ఏమంటున్నారు? నేను మీకు ఏ విధంగా చేశానో మీరు కూడా ఏం చేయాలి? ఇలాగూ ఒకరి పాదములు ఒకరు కడగాలని చెప్తూ మీకు మాదిరిగా నేను ఇలాగూ చేశాను అంటూ ఉన్నారు. అంటే ఇక్కడ మనం ఫిజికల్గా పాదాలు కడగడం అని కాదు, కానీ ఇక్కడ ప్రభువారు మనకి నేర్పించే పాఠం ఏంటంటే ఆయన యొక్క తగ్గింపు. అంతేకాదు ఆయన ఎందుకు వచ్చారట? పరిచారము చేయించుకోవడానికి రాలేదు, కానీ పరిచారము చేయడానికి ఆయన వచ్చారండి. సో అదే ప్రభు చూపిస్తూ ఉన్నారనమాట. నేను పరిచారము చేయించుకోవడానికి రాలేదు, కానీ పరిచారము చేయడానికే నేను వచ్చాను. అంటే ఒక విశ్వాసి ఏం చేయాలండి? ఎప్పుడు కూడా తగ్గించుకోవాలి. అంతేకాదు ప్రభువు నేర్పిన విషయం ఏంటంటే
మన తోటి వారికి మనము ఉపచారము చెయ్యాలి. ఇక్కడ ప్రభువారు ఏం చేశారండి? ఉపచారం చేశారు. ఆయన శిష్యుల పాదాలు కడిగారు, ఆ తువాలుతో తుడిచారు, వాళ్ళకు అన్నీ కూడా చేశారు. అంటే మనం కూడా ఏం చేయాలి? ఒకరి పాదములు ఒకరు కడగవలసిందే అని చెప్తూ ఉన్నారు. అంటే మనం పాదాలు కడగవలసిన అవసరం లేదు, కానీ మనం ఏం చేయాలి? ఇతరులకు పరిచర్య చేయాలి. సార్వత్రిక సంఘములో చేరిన మనం పెద్ద అనుకోక్కర్లేదు, చిన్న అనుకోక్కర్లేదు, మనం గొప్పవారము అనుకోక్కర్లేదు, తక్కువ వారము అనుకోక్కర్లేదు. అందరము ఒక కుటుంబం అయి ఉన్నాము కనుక ఒకరికొరకొకరు ఏం చేయాలండి? పరిచర్య చేసుకోవాలి. దేవుని యొక్క సంఘములో పరిచారము చేయుట అనేది ప్రభువు మనకి నేర్పిన మాదిరి. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో లేకపోతే తోటి విశ్వాసులకు మనము చేసే పరిచర్య ఎప్పుడు చిన్నతనముగా మనం ఎంచుకోకూడదని ప్రభువారు మనకి నేర్పుతూ ఉన్నారు. అందుకని ప్రభువారు ఇంకొక విషయం చెప్పారండి. ఆ వాక్య భాగం మనం ఒకసారి చూద్దాము. మన మత్తయి సువార్తలో, మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనము చూద్దామండి. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనం అండి. అలాగే మనిషి కుమారుడు పరిచారం చేయించుకుంటకు రాలేదు, కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం నిచ్చుటకును వచ్చినని చెప్పాను. చాలండి. ఇక్కడ ప్రభువారు ఎందుకు వచ్చారటండి? పరిచారము చేయించుకోవడానికి రాలేదు. కానీ ఈనాడు చాలామంది ఏం చేస్తూ ఉన్నారు? పరిచర్య చేయించుకుంటూ ఉన్నారు. కానీ మనం సంఘములో తోటి వారికి పరిచర్య చేసేవారంగా ఉండాలి. అంతేకాదు ప్రభు ఇంకా కొన్ని విషయాలు తెలియజేశారండి. మనం చూద్దాం. లూకా సువార్తలో ఒక మాట చదువుకుందాం. లూకా సువార్త 12వ అధ్యాయము, లూకా సువార్త 12వ అధ్యాయము 37వ వచనము చదువుకుందాం. లూకా సువార్త 12వ అధ్యాయము 37వ వచనము. ప్రభు వచ్చి ఏ దాసుల మెలకుగా ఉండట కనుగొన్న దాసుల ధన్యులు. అతడు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారం చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చాలండి. ఇక్కడ ప్రభువారు ఏం చేస్తారట? ఎవరైతే మెలకువగా ఉంటారో వారు దగ్గరకు ప్రభు వచ్చినప్పుడు ఏం చేస్తారట? ఆయన నడుము కట్టుకొని భోజన పంక్తిని ఆయన మరి దాసులను కూర్చోబెట్టి ఆయన ఏం చేస్తారట? ఉపచారము చేస్తారు. సో అంటే ప్రభువారు ఇప్పుడే కాదండి, ఆయన వచ్చినప్పుడు కూడా మనకి ఉపచారము చేస్తాను అంటూ ఉన్నారు. మనల్ని భోజన పంక్తిలో కూర్చోబెట్టి ఆయన మనకి ఉపచారం చేస్తారంట. సో ప్రభువారి యొక్క తగ్గింపు, ప్రభువారి యొక్క ప్రేమను మనం ఇందులో చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభువారు చెప్పారు, నేను మీకు చేసినట్లు మీరు కూడా ఒకరి పాదములు ఒకరు కడగవలసినదే. సో ఒకరి పాదములు ఒకరు కడగడం అంటే ఏం చెప్పుకున్నామండి? ఉపచారము చేయాలి. సో ఒకరి పాదములు ఒకరు కడగడం అంటే మరి ఒక అర్థము కూడా మనం చూద్దామండి. యాకోబు పత్రికలో ఒక మాట మనం చదువుకుందాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం అండి. పేజ్ నెంబర్ 213. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనము. మీ పాపములను ఒకరితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరికొరకు ప్రార్థన చేయాలండి. ఇక్కడ సంఘములో విశ్వాసికి ఉండవలసిన సంబంధాన్ని ఇక్కడ తెలియచేస్తున్నారు. పాపములు ఏం చేయాలంటండి? ఒకరితో ఒకడు ఒప్పుకోవాలి. తర్వాత స్వస్థత పొందడానికి ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోవాలి. సో ఇది ప్రభువు నేర్పిన క్రమం అన్నమాట. మాకు ప్రార్థన వచ్చు, మేము చేసుకోగలమండి అనేది కాదు. అందుకే ప్రభు వారు కూడా ఏం కోరుకున్నారని శిష్యులను సిలువకు వెళ్ళే ముందు నా కొరకు ప్రార్థన చేయండి. పౌలు గారు కూడా ఏం చెప్తున్నారు?
మా కొరకు ప్రార్థన చేయండి. సో మనము విశ్వాసులమైన మనము ఒకరి ప్రార్థన ఒకరికి చాలా అవసరము. సో ఒక్కొక్కరు ప్రార్థన చేసినప్పుడు మనకేమొస్తుందండి? స్వస్థత దేవుడు దయచేసేవారై ఉన్నారు. అంతేకాదు పాపములు కూడా ఏం చేయాలట? ఒకరితో ఒకరం ఒప్పుకోవాలి. అంటే మన లోటుపాట్లు మనం ఒప్పుకున్నప్పుడు ప్రభువు మనకు వాటి నుండి కూడా విడుదల ఇచ్చేవారై ఉన్నారు. కాబట్టి ప్రభువు చూపిన ఈ మాదిరి మనకి ఏం నేర్పిస్తుందంటే, మొట్టమొదటగా సంఘములో ఒకరి పట్ల ఒకరు కలిగి ఉండవలసిన భావన. అంటే ఇక్కడ పాపములు ఒప్పుకోవడం అంటే ఇంకొక మీనింగ్లో మనం ఇతరుల పొరపాటులను కూడా క్షమించుట. పాదములు, అందుకే ప్రభువారు ఏం చెప్పారు? స్నానం చేసిన వాడు పాదములు తప్ప మరేమీ కూడా కడుక్కోక్కర్లేదు. అంటే స్నానము అంటే బాప్తీసానికి గుర్తు. బాప్తీసం పొందిన వాళ్ళు ఏం కడుక్కోవాలండి? పాదాలు కడుక్కోవాలి. ఎందుకు కడుక్కోవాలి? మనం లోకంలో నడుస్తూ ఉన్నాం, అనేకమైన మలినాలు మనల్ని అంటుకుంటాయి. కాబట్టి ప్రభు బల్ల దగ్గరకు వస్తున్నామంటే దాని అర్థం ఏంటండి? మనల్ని మనం సరి చేసుకోవడానికి ఒక అవకాశం. మన పాదములు కడుక్కొని ఆ యొక్క భోజన పంక్తిలో మనం పాలు పొందుతూ ఉంటాం. సో ఫస్ట్గా మనం చూసాం, ఒకరి పాదములు ఒకరు కడుక్కోవడం అంటే ఒకరికి ఒకరు పరిచర్య చేయడం, ఉపచారము చేయడం. అందుకే మా అత్త కూడా ఏం చేసిందంటండి? ఉపచారము చేసాను. మా అత్తగారి పని ఎప్పుడు కూడా ప్రభువారికి వాళ్ళ శిష్యులకు ఉపచారము చేయడమే. మరి సీమోను అత్త కూడా ఏం చేసిందట? తీవ్రమైన జ్వరంతో ఉన్నప్పుడు ప్రభువారు వచ్చి స్వస్థత చేసినప్పుడు ఆమె ఏం చేసిందంట? లేచి వారందరికీ కూడా ఉపచారం చేసింది. సో బైబిల్ గ్రంథంలో ప్రభువారు నేర్పింది ఏంటంటే, మనం ఎప్పుడు లార్డ్స్లా కూర్చోకూడడం కాదు, కానీ ఇతరులకు ఉపచారం చేయాలి. అందుకే ఏలియా ప్రవక్త దగ్గర కూడా, ఎలీషా చాలా గొప్ప భక్తుడు, మనం చెప్పుకున్నాం. ఆయన యొక్క చనిపోయిన తర్వాత ఆయన ఎముకలు కూడా ఎంతో శక్తి కలిగినవన్నమాట. ఆయన యొక్క సమాధిలో వేరే వారి శవం పెడితే అది కూడా జీవము కలిగి ఉంది. అంతటి ప్రవక్త ఏలియాకు ఎలాంటి పరిచర్య చేశారండి? ఆయనకున్న పేరు ఏలియా చేతుల మీద నీళ్లు పోయుచు వచ్చిన. అంటే నీళ్ళు ఎప్పుడు పోస్తాం చేతుల మీద? అన్నం తినేటప్పుడు, అన్నం తిన్నాక నీళ్ళు పోస్తాం. అంటే అంతటి ప్రవక్త ఎలీషా చాలా ధనవంతుడు. ఆయనకి ఎంత ఉందంట? పొలం 12 ఎకరాల పొలం ఉంది. అలాంటి వ్యక్తి అన్నీ వదులుకొని ఎవరికి పరిచర్య చేయడానికి వచ్చారండి? ఏలియా ప్రవక్తకు. అది కూడా ఆయనకున్న పేరేంటంటే, ఏలియా చేతుల మీద నీళ్లు పోయిచు వచ్చిన ఎలీషా అని పేరు అన్నమాట. ఇశ్రాయేలీయులు అంత గొప్పగా ఆయన తగ్గించుకున్నారు. అందుకే ప్రభువు మనకు చూపిన మాదిరి మనం ఉపచారము చేయాలి, ప్రార్థన చేయాలి. మరి ఒకరి పాపములు, ఒకరి లోటుపాట్లు మనం ఒకరితో ఒకరం ఒప్పుకునే వారంగా ఉండాలి. అంతగా తగ్గించుకోవాలని ప్రభువు మనకు నేర్పుతూ ఉన్నారు. రెండవదిగా మనము ఇలాగూ సహకరిస్తేనంట, ఉపచారము చేస్తే ఏం జరుగుతుందో కూడా ప్రభువు తెలియజేశారండి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, పేజ్ నెంబర్ 180 అండి. 180, 4వ అధ్యాయం 3వ వచనం. ఫిలిప్పీ 4:3, పేజ్ నెంబర్ 180. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొంచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. చాలండి. ఇలాగూ ఉపచారము చేసే వారికి, సహకరించే వారికి దేవుడిచ్చిన గొప్ప బహుమానం ఏంటండి? ఆ సహకారుల పేర్లు. అంటే ఫిలిప్పీ సంఘంలో ఉన్న స్త్రీలు ఏం చేశారంటండి? సువార్త పనిలో ఎంతో పౌలు గారికి సహకరించారు. కాబట్టి వారి పేర్లు ఎక్కడున్నాయట? జీవగ్రంథము. జీవగ్రంథంలో పేరు ఉంటే మనకి ఎక్కడ స్థానం దొరుకుతుందండి? పరలోకంలో ప్రవేశము దొరుకుతుంది. సో ప్రభు యొక్క సంఘములో, సార్వత్రిక సంఘములో
విశ్వాసంగా మనం ఒకరికొరకొకరు చేసుకునే పరిచర్య దేవుని సన్నిధిలో, దేవుని దృష్టిలో చాలా విలువైనది. ఎంత విలువైనది అంటే ఆ సహకారుల పేర్లు ఎక్కడ రాస్తారట? జీవ గ్రంథంలో ప్రభువు లిఖించేవారై ఉన్నారు. రెండవదిగా ప్రభు పాదములు కడుగుట మనకేం నేర్పిస్తుందంటే ఆయన ప్రతి ఒక్కరి పాదాలు కడిగారు. అంటే ఆయన ఏం కోరుకుంటున్నారండి? ప్రతి ఒక్కరూ ఆయనతో వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు. అంటే ప్రతి ఒక్కరం ఇలాగ గుంపులోనే కాదు, మన గృహాల వద్ద కూడా ఆయనతో ఎలాంటి రిలేషన్ ఉండాలండి? వ్యక్తిగత సంబంధము. ఆయన మనకి తెలిసి ఉండాలి. ఆయనతో మనకి ఆ యొక్క ప్రార్థన ద్వారా, పాటల ద్వారా, విశ్వాసం ద్వారా ఆయనతో సరి అయిన సంబంధాన్ని మనం కలిగి ఉండాలని ప్రభువు కోరుతూ ఉన్నారు. అందుకే ప్రతి ఒక్కరి పాదాలు ఆయన కడిగారు. అందుకే పేతురు వద్దంటూ ఉంటే ప్రభు ఏమన్నారండి? నేను కడగకపోతే నాతో నీకు పాలు లేదు. ప్రభువుతో మనం సంబంధం కలిగి ఉండాలంటే, ప్రభువుతో మనం పాలు కలిగి ఉండాలంటే ఏం చేయాలండి? దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని మనం కలిగి ఉండాలి. అందుకే ప్రభు వారు ఒక మాట చెప్పారండి. మనం చదువుకుందాం. నహూము గ్రంథంలో ఒక మాట చదువుకుందాం. నహూము పేజ్ నెంబర్ 768 అండి. నహూము గ్రంథము మొదటి అధ్యాయం, పేజ్ నెంబర్ 768 అండి. నహూము గ్రంథము మొదటి అధ్యాయము, పేజ్ నెంబర్ 769. నహూము గ్రంథము మొదటి అధ్యాయము 7వ వచనము చదువుకుందాం. నహూము 1:7. యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. చాలండి. ఇక్కడ ఏమంటున్నారంటే తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. సో మనం అందరం అనుకోవచ్చు మేము దేవుణ్ణి నమ్ముకున్నాము అని మనం అనుకుంటాం. కానీ ఎవరు నిజంగా నమ్మిక ఉంచారో, ఎవరు నిజంగా నమ్మిక ఉంచలేదో ఆయన ఎరిగిన వారై ఉన్నారు. ప్రభువుకు తెలుసు అన్నమాట. తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. మనం దేవుని ఎరిగిన వారంగా ఉన్నామా? ప్రభువుతో మనకి సంబంధము ఉందా లేదా అనేది మనం పరిశీలించుకోవాలి. మొదటి కొరింథీ పత్రికలో కూడా ఒక మాట చదువుకుందామండి. మొదటి కొరింథీ పత్రిక, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము, మొదటి కొరింథీ పత్రిక పేజ్ నెంబర్ 150 అండి. 158వ అధ్యాయము 3వ వచనము చదువుకుందాం. ఒకడు దేవుని ప్రేమించిన యెడల అతడు దేవునికి ఎరుకైన వాడే. ఎవరు దేవుని తెలుసుకున్నవారట? మొట్టమొదటిగా తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. రెండవది, ఒకడు దేవుని ప్రేమించిన యెడల అతడు దేవునికి ఎరుకైన వాడే. సో మనం దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నామా? దేవుణ్ణి గనక మనం ప్రేమిస్తే, దేవుణ్ణి గనక మనం నమ్మితే, శిష్యుల పాదాలు కడిగిన రీతిని ప్రభువు కూడా ఏం చేస్తారండి? ఆయన మన పాదములు కడిగేవారై ఉన్నారు. మనకు ఉపచారము చేసేవారై ఉన్నారు. ఆయన ఉపచారము చేయించుకోవడానికి రాలేదు, కానీ మరి అనేకులకు ఉపచారం చేయడానికి వచ్చారు. సంఘంలో ఉన్న మనము కూడా మరి ఉపచారము చేసేవారిగా, సహాయము చేసేవారిగా, మరి మనము కూడా ప్రభువు వలె తగ్గించుకునే వారముగా, ఒకరి పాపములు ఒకరితో ఒప్పుకొనుచు, స్వస్థత కొరకు అనేక మన కష్టాల నివారణ కోసం కూడా ఏం చేయాలండి? ఒకరి కొరకు ఒకరము ప్రార్థన చేసుకోవాలి. అదే ప్రభువు మనకు నేర్పిన మాదిరి అన్నమాట. అందుకని ప్రభువు ఏం చేశారు? మరి శిష్యుల యొక్క పాదములు కడిగారు. మనం ఉపచారము చేస్తే ఆ సహకారుల పేర్లు ఎక్కడున్నాయట? జీవ గ్రంథము. రెండవదిగా ప్రభువుతో
వ్యక్తిగత సహవాసము. ఆయన్ను ప్రేమించిన వారమైతే ఆయనకు మనము తెలుసు, మనము ఎవరం నమ్మిక కలిగి ఉన్నాము నిజంగా ఆయనకు ఎరుకైన వారే. సో మనకి దేవుడు తెలుసు, దేవునికి మనము తెలుసో లేదో. మన గృహాల వద్ద మనకు వ్యక్తిగత సంబంధం ఉన్నదా, ఎవరి మట్టుకు వారమే పరిశీలించుకుందాం. ప్రభు వట్టి కృపలు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, విన్న మాటలు మాలో ఫలింపచేసి అపవాది ఎత్తుకొని పోకుండా భద్రపరచుమని, నీరు కట్టి ఫలింపచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.